లాస్ట్ కి అయితే అఘోరిని అరెస్ట్ చేశారు. మరి ఎలాంటి శిక్షలు నమోదైనాయి? అదే కదమ్మా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా. ఎఫ్ఐఆర్ లో నమోదైంది ఏంటంటే మోకిలా పిఎస్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్, అది 3 చీటింగ్ కేసు, మనీకి సంబంధించిన వ్యవహారము. ఇక భవిష్యత్తులో లైంగికంగా దాడులు జరిగినాయి. అదే మా క్లయింట్ రాధిక గాని పేర్లు చెప్పకూడదు. ఇంకా బాధిత మహిళలు కొంతమంది వచ్చారు మా దగ్గరికి. సో వాళ్ళ పేర్లు అంటే నేను చెప్పకూడదు, ఎథిక్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి. సో వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఇంకేం ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంకేమైతే దాన్ని బట్టి చూసి నేను ఫర్దర్ గా నెక్స్ట్ ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశాలు? అయితే చీటింగ్ కేసు ఇవన్నీ 7 years, ఏదైనా 7 years ఉంటాయి. సో వ్యవస్థీకృత నేరాలు తిరుగులో పెట్టే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. అది పెడితే కూడా అంత అబౌవ్ 7 years వస్తుంది. మరి శ్రీవర్షిని మరి ఎలా చేస్తారు అన్నట్టు? ఇప్పుడు శ్రీవర్షిని కూడా పోలీస్ కంట్రోల్ లో ఉంది కదా, మరి ఇప్పుడు శ్రీవర్షిని అదే అక్కడికి వెళ్తున్నాం, మోకిలా పిఎస్ కి వెళ్తున్నాము. ఇప్పుడు అదే వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారు. సో వెళ్ళి ఇప్పుడు వాళ్ళు అది ఏం జరిగిద్దా, ఏదైనా ఏం జరిగిద్దని చూడాలండి. చూసిన తర్వాత వర్షిని విషయంలో మేము అంటే వేరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే ఆమె కౌన్సిలింగ్ ఇప్పించి తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పి భావిస్తా ఉన్నాము. సో దాన్ని మరి అంటే ఇక్కడ రాదు అది, ఎందుకంటే ఆంధ్ర కదా. సో మరి అక్కడ హైకోర్టులో రిటర్న్ మూవ్ చేసుకుంటామా, లేకపోతే డీజీపీ గారిని కలిసి అని చెప్పడమా, లేకపోతే అక్కడ సంబంధించిన పోలీసు శాఖని కలిసి వాళ్ళకి ఏదైనా చేయటం అనేది ఫర్దర్ గా నెక్స్ట్ 2-3 రోజులు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. శ్రీవర్షిని చెప్పారు కదా, నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను నేను అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎలా వెళ్తుంది? ఇప్పుడు నిజం తెలుసుకుందిగా, ఆయన అఘోరియా? మరి మీరే చెప్తున్నారు కదా అఘోరి కాదని. మరి ఆమె నమ్మింది కదా మీకు. ఆమె ఎట్లా వెళ్ళింది? అఘోరి అని వెళ్ళింది కదా కదండి. సో ఇప్పుడు ఆమె అఘోరి కాదు కదా. మరి ఆమెకి మన అన్ని చెప్తాం, మేము మాట్లాడతాం. ఉన్నాం కదా, మేము అందరం ఉన్నాం కదా. మేమున్నాం, పెద్దలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకా మా గురువు గారు శివరాత్రి స్వామీజీ ఉన్నారు, మీలాంటి మీడియా మిత్రులు ఉన్నారు. అందరం కలిసి మాట్లాడడానికి కౌన్సిలింగ్ ఇద్దాం, తప్పేముందండి. అంతే కదా.